ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు నేను మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎంతగానో దయగా ఇంతకాలము కాచి రక్షించి గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు కూడా మనల్నందరినీ కూడా క్షేమంగా కాపాడినందుకు, తన భద్రతలో మనల్ని ఎంతగానో సంరక్షిస్తూ అనేకమైన దీవెనలతో నింపి ఈ మరొక క్రిస్మస్ దినానికి తీసుకొచ్చినందుకు దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ రాత్రి చాలామంది నిద్రపోరు, ఎందుకంటే క్యారల్ సర్వీసులు అంటే క్యారల్స్ పాడుతూ అనేక మంది మన ఇండ్లని దర్శిస్తూ ఉంటారు. మరికొంతమంది ప్రార్థనలలో గడుపుతూ ఉంటారు. అనేక విధాలుగా మనం సిద్ధపడుతూ రేపటి దినాన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను గురించి ప్రార్థనలు జరుపుకోవడానికి ఆరాధనలలో పాల్గొనడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని కూడా తోడుగా ఉండి క్షేమంగా నడిపించునుగాక. మరొకసారి మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విష్ యూ ఆల్ ఎ వెరీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, గత సంవత్సరం అంతా కూడా మమ్మలను కాపాడి మరొక క్రిస్మస్ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు తండ్రి. ఈ దినము 24వ తేదీ మేమంతా కూడా సిద్ధపడుతూ అనేక విధాలుగా సంతోషంగా మరి మా జీవితాలలో ఒక సంతోషకరమైన హృదయాన్ని కలిగి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ అనేకులను బంధువులను కలుసుకొని ఉంటాము తండ్రి. మేము ఎంతో మందిని మా స్నేహితులను కలుసుకుంటూ అనేక విధాలుగా మేము సంతోషంగా క్రిస్మస్ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఉండగా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు వేల స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో తండ్రి, మీరు మాకు తోడై ఉండండి. ఈ రాత్రి సమయంలో మేము నీ కొరకు నీ యొక్క రాకడను ధ్యానిస్తూ మేము సిద్ధపడుతూ ఉంటుండగా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మేము నామకార్థంగా ఉండకుండా ప్రభా నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని ఇతరులకు పంచగలిగే కృపను దయచేయండి. అవును తండ్రి, మమ్మల్ని ఈ దినమంతా కూడా మా ప్రయాణాలలో, మా రాకపోకలందు మేము ఎక్కడ తిరిగినప్పటికీ ప్రతి చోట మీరు మాకు తోడుగా ఉండి ఎంతో సంతోషకరంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. క్షేమంగా నడిపించారు, క్షేమంగా ఇంటికి చేరుకున్నాం, కుటుంబంగా సంతోషంగా ఆనందిస్తూ ప్రార్థనలు చేస్తున్నాం మా తండ్రి దేవా. ఈ ప్రార్థన సమయంలో మీరు మాకందరికీ తోడుగా ఉండి ఈ సంతోషకరమైన సహవాసాన్ని, ఈ సంతోషకరమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేల స్తోత్రములు. రేపు ఉదయంనని కొంతమంది అయితే మధ్యరాత్రి నుంచి ఆరాధనలకు అటెండ్ అవుతారు తండ్రి. మా ప్రభానైనా మమ్మల్ని అందరినీ కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. మా ప్రయాణాలలో, మా ప్రతి చోట కూడా, మేము నడుచు ప్రతి చోట కూడా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా ఆకస్మికంగా ప్రమాదాలకు కానీ అనారోగ్యాలకు కానీ గురి కాకుండా కాపాడండి మా తండ్రి దేవా. మరి వృద్ధులను దీవించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి, వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చలి తీవ్రత ఎక్కువగా ఉంటుండగా అందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండినట్లుగా మీరు కృప చూపించండి. ఎలాంటి అనారోగ్యానికి ఎవరు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే హాస్పిటల్స్లో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళనందరినీ కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి. కృపతో కనికరంతో సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి ఐసీలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు, ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితులలో ప్రభా, మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి. ఆ కుటుంబానికి మీరు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రభా, మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి మా నాయన ప్రభా. యవన బిడ్డలందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకున్నట్లుగా తండ్రి, ఈ సమయంలో తమ యొక్క స్నేహితులకు అందరికీ కూడా తండ్రి మరి
నీ యొక్క మంచితనమును, నీ యొక్క నీవిచ్చిన రక్షణను గురించి తెలుపగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, నీవెంతో దయగల దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, అద్భుతములు ఆశ్చర్యకారములు చేసే దేవుడు. మా జీవితాలలో మీరు ఎన్నో మేలులు చేసి ఉన్నారు. మేము అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. ఎంతమంది అయితే ప్రసవ సమయంలో ఉన్నారో వాళ్ళని మీరు క్షేమంగా కాపాడము తండ్రి. నీ కాపుదల్లో తండ్రి మంచి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన, కొదవలు ఉన్నాయని ఎంతమంది దిగులతో వేదనతో ఉన్నారో, కృంగుదలలో ఉన్నారో వారందరినీ లేవనెత్తండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి. అప్పుల సమస్య నుంచి ఈ శ్రమలో విడుదల దయచేయండి మా ప్రభా. నాయన, మరి వివాహంల కొరకు, సంతానం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థనలు మీరు ఆలకించి తప్పకుండా జవాబు అనుగ్రహించండి మా ప్రభా. నాయన, మరి ఎంతోమంది తండ్రి ఈ సమయంలో కూడా డ్యూటీలు మరి ఎంతో బాధ్యతాయుతమైన పరిస్థితులలో, బాధ్యతాయుతమైన రంగములలో, ఫీల్డ్లో ఉంటూ వారు తాము చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి రాత్రులు డ్యూటీలు చేస్తున్నట్లయితే వాళ్ళనందరినీ కూడా క్షేమంగా కాపాడండి ప్రభా. మరి వారికి ఓపికను, సహనమును అనుగ్రహించండి తండ్రి. నీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సైనికులను దీవించండి. వారు కూడా ఎంతో బాధ్యతాయుతంగా తమ సేవను నిర్వర్తిస్తుండగా వారికి కూడా మీ కాపుదల అనుగ్రహించమని తండ్రి. క్రిస్మస్ దీవెనలు వారికి అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి. వారందరూ కూడా తమకు ఈ సంతోషకరమైన ఈ సమయాన్ని అనుభవిస్తూనే అదేవిధంగా తమ యొక్క పరీక్షలు కూడా చక్కగా సిద్ధపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానం అనుగ్రహించండి. విదేశాలలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరూ కూడా ఎంతో సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటుండగా వారికి కూడా మీ కాపుదల, భద్రత, నీ యొక్క క్రిస్మస్ దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా మరి ఆరాధనలు అటెండ్ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి నీ రక్షణ ఎంతమంది అయితే ఇంకా పొందుకోలేదో, ఎంతమంది నేను ఇంకా అంగీకరించలేదో ప్రభా, నీ యొక్క ఈ యొక్క పుట్టుకను గురించి, సిలువ విలువను గురించి అర్థం చేసుకోలేక, గ్రహించలేక ఎంతమంది ఉన్నారో వారందరి హృదయాలను మీరు తాకండి ప్రభా. వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా. మీరు అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం చేయండి. వారి హృదయాలను తెరిచి వారు నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. గొప్ప దేవా, నీకే వందనములు తండ్రి ప్రభా. వ్యసనములకు గురై నీకు విరోధంగా జీవిస్తున్న అనేక మందిని తండ్రి దయ ఉంచి నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. తండ్రి, నీకే వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి వేళ మరొకసారి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మరి నిద్రించే వారికి తప్పకుండా మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభానైనా. వారికి మీ కాపుదల, భద్రత అనుగ్రహించండి. రాత్రి నీ యొక్క దూతల కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళల్లో ఏ తెగులు మా గుడారం సమీపించదని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తూ, మీరు కొనకాక నిద్రపోక మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు మేము ఎంతగానో నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. ప్రభా, మంచి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మా తండ్రి. మేమందరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉదయకాలంన లేకపోతే మధ్యరాత్రి నుంచి ఎంతమంది అయితే ఆలయాలలో చేరి ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ నీ యొక్క జన్మదినమును సంస్మరించుకుంటూ ప్రార్థనలు, ఆరాధనలు చేస్తున్నారో వారందరిని బట్టి కూడా నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.